సాయిరామ్ అండి. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మా అబ్బాయికి, నాకు కూడా స్వామి కలిగించినటువంటి అనుభవం. నేనందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా అంటే పెద్ద పెద్ద ముహూర్తాలవి పెట్టకపోయినా, ఈరోజు మంచి, రేపు మంచి, ఈరోజు ఈ పని చేయండి, ఆ రోజు ఆ పని చేయండి అని చెప్పేసి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను. మా అబ్బాయిని యూనివర్సిటీలో బీటెక్ జాయిన్ చేయడానికి, ఇంటిగ్రేటెడ్ కోర్స్ జాయిన్ చేయడానికి ఫీజు కట్టడానికని చెప్పి పెట్టుకుంటే, ఆ రోజు అమావాస్య, సోమవారం పడిందండి. ఖచ్చితంగా ఆ రోజే అమౌంట్ పే చేయాలని ముందు రోజు ఆఫీస్ వాళ్ళు చెప్పారు. రేపు ఎలాగైనా మీరు పే చేస్తేనే మీకు సీట్ ఉంటుందండి. లేకపోతే లేదన్నారు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రోజు పే చేయడానికి ఇష్టం లేదు. అయ్యో! ఏంటి మనం ఇంతమందికి మంచిగా చేస్తున్నాం కదా! ఇవాళ అసలు ఏమీ బాగోలేదు వీడితోను. ఎలా చేయడమా స్వామి అని చెప్తే, మా నాన్నగారు ఒక మాట అన్నారు. "ఇటువంటి విషయాల్లో నువ్వేమీ ఇబ్బంది పడక్కర్లేదు. అదంతా కూడా స్వామికి చెప్పు. ఆ అమౌంట్ అంతా కూడా స్వామి పాదాల దగ్గర పెట్టి నువ్వు పట్టుకుని వెళ్ళన్నారు." అలాగే స్వామి పాదాల దగ్గర పెట్టి ఆ అమౌంట్ అంతాను కట్టడానికి వాళ్ళక్కడ పర్మిషన్ ఇస్తే చలానా కట్టి మనం బ్యాంక్‌లో కట్టాలి. సరే మేము ఏయూకి వెళ్ళామండి. ఏయూకి వెళ్ళాం. నేను, మా అబ్బాయి వెళ్ళాం. ఉదయం 10 గంటలకెళ్ళాం. మధ్యాహ్నం 1 గంట దాకా కూడాను ఆ కన్వీనర్ రాలేదండి. ఆయన వచ్చి సంతకం చేయాలన్నారు ముందు రూమ్‌లో ఆఫీస్ సూపరింటెండెంట్. సరే అయిపోయింది. మళ్ళీ లంచ్‌కొచ్చాం. ఏంటంటే వాళ్ళు ఎక్కడ పే చేయాలంటే ఆంధ్రా బ్యాంక్‌లో పే చేయాలి. ఆంధ్రా బ్యాంక్‌లో మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల నుంచి 6 గంటల దాకా కూడా బ్యాంక్ ఉంటుంది. సరే ఇవాళ ఎలాగైనా మీరు 6 గంటల లోపున అది పే చేసేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కూర్చున్నాం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ వెళ్లి కూర్చున్నాం కానీ ఆ కన్వీనర్ గారు రాలేదు. ఆఖరికి ఆయన సరిగ్గా 4:30, 5 గంటలకొచ్చాడండి. వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళండంటే నేనును మా అబ్బాయి కూడా క్యాబిన్‌లోకి వెళ్ళాం. ఆయన వెళుతూనే ఒకే ఒక మాట అన్నారండి. "మీకు అంటే మంచి అది ఏమీ లేదా అండి? అంటే ఇవాళ కట్టేస్తారా? ఇవాళ ఏదో మంచిది కాదట కదా!" అనేసి ఆయన మాట అన్నారు. అంటే ఏదైతే నేను మనసులో అనుకుంటున్నానో మనం ఆ పెద్దాయనకి మనం చెప్పలేం. ఇవాళ మంచి కాదని చెప్తే వినే రకం కూడా కాదు అని చెప్పి నాకు ముందు ఆఫీస్‌లో కూడా చెప్పారు. అటువంటి ఆయన అంతట ఆయనే ఇదే మిరాకిల్. ఆయనంతట ఆయనే మీకు మంచి అదేనా చూసుకున్నారా? ఇవాళ మంచిది కాదట కదా! అని చెప్పి ఆయన అనడం. వెంటనే లేదండి మరి మంచే కావాలి. కాకపోతే మరి ఇవాళే కట్టాలన్నారని చెప్పి కడదాం అనుకుంటున్నానంటే, అబ్బబ్బే! అదేం లేదండి అని చెప్పేసి ఆఫీస్ ఓఎస్ గారిని పిలిచి, ఏవండీ నేను సంతకం చేస్తున్నాను. వీళ్ళు ఈ మంచి రోజున కడతారు. మీకేమైనా ఇబ్బందా అని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది. అబ్బబ్బే! అదేం లేదండి మీరు సైన్ చేస్తే అలాగేనంటే, ఎప్పుడు కడతారంటే, అయితే బుధవారం నాడు కడతామండి ఫీజు. లక్షవారం నుంచే అబ్బాయి క్లాసులకొస్తాడని చెప్పాం. తప్పకుండా అలాగే చేయండి. ఎందుకు ఇవాళ మీరింత కంగారు పడుతున్నారని చెప్పారు. మేము బయటకొచ్చిన తర్వాత ఆ ఓఎస్ గారు అంటున్నారు, "ఫస్ట్ టైమ్ అండి ఈయన మంచి చెడ్డల గురించి మాట్లాడడం. ఇప్పటిదాకా కూడా ఆయనకి అలాంటిది ఏమీ లేదు. అసలు ఎవ్వరికీ కూడా ఇటువంటి ఆప్షన్ ఇవ్వరు. మరి మీకెందుకు ఇచ్చారో నాకు తెలీదు. అంటూ మీరేమైనా ఇవాళ మంచిది కాదని చెప్పారా?" అని చెప్పి ఆయన నన్నడిగారు. అసలది నాకు ఆయనకే తెలుసు. అబ్బే! నేనేం అనలేదండి ఆయనే అన్నారండి. ఇంతకన్నా నాకు ఆ రోజు ఇంతకన్నా పెద్ద మిరాకిల్ ఉంటది. అంటే స్వామి వస్తూనే ఆయనలో దూరిపోయి, "ఎందుకురా నువ్వు కంగారు పడతావు నేను చూసుకుంటాను కదా!" అంటే ఆ చూసుకుంటానన్నట్టుగానే ఆయన చేతే అనిపించారు ఆ మాట. "ఇవాళ మంచిది కాదు. ఎల్లుండి కట్టు" అని చెప్పేసి. సాయిరామ్. సాయిరామ్ అండి. అదే విధంగా మా అబ్బాయి అంటే ఎంఎస్ చేయడానికని యూఎస్ వెళ్ళినప్పుడు స్వామి చేసినటువంటి అనుభవాలు కొన్ని చెప్తాను. వాడు వీసాకి దానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఢిల్లీ వెళ్తున్నాడు. వాడు ముందు నుంచి అన్నీ చేసి డాడీ మనకన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి కానీ వాట్ ఈస్ యువర్ ఫాదర్ అన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందవుతుందండి. అంటే మీకు గవర్నమెంటు జాబ్ అది కాదు. తర్వాత మనకి మీ బ్యాక్‌గ్రౌండ్‌లో అసెట్స్ అవి లేవు కనుక ఇక్కడ ఇబ్బందొస్తే వస్తుంది కానీ ఇంక దేనికి మనకి ఇబ్బంది లేదని చెప్పాడు. అయితే నేను ఆ రోజు మాత్రం స్వామి దగ్గర ఫోటోలో ఒకటే చెప్పానండి. స్వామి నా ఉద్యోగం గురించి వాడికి మాత్రం నువ్వు సీట్ ఇవ్వడం మాత్రం ఆపేకు. ఇంకే కారణం చేత నీకిష్టం లేకపోతే వాడికి వీసా ఆపేసేయి కానీ, నా ఉద్యోగానికి ముడిపెట్టి మాత్రం చేయకు స్వామి. ఇది జీవితాంతం వాడికి నాకు కూడా బాధగానే ఉంటుంది. నీకన్ని విషయాలు నీకు తెలుసు కదా స్వామి! ఎందుకిలా చేసావు అని నేను అనుకోవడం జరిగింది. సరే వాడు వీసాకి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయినప్పుడు వాడు చెప్పిన విషయాలు అసలు ఇది ఏది అడగలేదటండి. ఫస్ట్ క్వెషన్ వాడికేంటంటే వాడిది చాలా పెద్ద పేరు. మనం అన్నీ కలిపి పెద్ద పేరనమాట. ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి ఆ వీసా ఆఫీస్‌లో వాళ్ళు అడగడం. దాని గురించి వీడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం. తర్వాత ఇంకో 2, 3 విషయాలు మాట్లాడారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత వీడు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా విషయం ఏంటంటే అదే కౌంటర్‌లో వీడు ఎక్కడైతే ఉన్నాడో ఆ కౌంటర్‌లో నలుగురికి రిజెక్ట్ చేసేత్తాడు. వీడేమో మనసులో
స్వామి నాకు ఆ కౌంటర్ రాకుండా చూడండి. వేరే కౌంటర్ ఇవ్వండి. ఈ కౌంటర్‌లో అందరూ రిజెక్ట్ చేస్తారంటే, కానీ వాడికి అలా జరగలేదు. ఆ రిజెక్ట్ అయినట్టు కౌంటర్‌ల దగ్గరికే పిలిచేట్టండి. వీడు అప్పుడే అనుకున్నాడట, అమ్మ బాబోయ్! ఇక్కడికే పిలిచారు మనది కూడా రిజెక్ట్ అయిపోతుందేమో అని సాయిరాం, సాయిరాం అనుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు అడిగిన 4 క్వెషన్స్ కూడా చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఓకే. కంగ్రాట్స్ ప్రశాంత్ అని చెప్పేసి వాడి యొక్క పాస్‌పోర్ట్ తీసుకొని ఉంచుకున్నారు. వాడు కొంచెం 4 అడుగులు వెళ్ళేసరికి మళ్ళీ మైక్‌లో గట్టిగా మిస్టర్ సాయి ప్రశాంత్ అని చెప్పి పిలవడం జరిగిద్దండి. జరిగేసరికి వీడు చాలా టెన్షన్ పడుతూ వెనక్కొస్తే మళ్ళీ ఇంగ్లీష్‌లో చెప్పా. కష్టపడి చదువుకో అని చెప్పేటండి. అది ఇప్పటికీ వాడు చెప్తాడు. ఎక్కడ కూడా ఎవరినైనా అడగండి కానీ వీసా ఆఫీసుల్లో నువ్వు కష్టపడి చదువుకో, కష్టపడి ఉద్యోగం చెయి, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పడు డాడీ. ఇది నిజంగా స్వామే వాళ్ళలో దూరి పలికించారని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా వీడక్కడ ఎంఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యన ఉద్యోగాలన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ మధ్యన జరిగింది ఈ విషయం. చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నేనొక్కటే చెప్పాను. వాడు స్వామి దండం పెట్టుకో. మనం అంటే మనం కూడా స్వామికి కొంచెం మార్జిన్ ఇస్తూ ఉంటాం అనమాట. ఒక్క 2 నెలలు ఆగు. స్వామి పుట్టినరోజు వస్తోంది నవంబర్ 23. స్వామి పుట్టినరోజు గిఫ్ట్‌గా నీకు ఉద్యోగం ఇస్తాడు. లేదు కదా! నువ్వు వచ్చేద్దాము అనుకుంటే డిసెంబర్ 30 కల్లా స్వామికి డేట్ పెట్టి డిసెంబర్ 30కి వచ్చేసేయి. అంతదాకా కూడా నువ్వు వెయిట్ చేయని చెప్పాం. ఏంటి అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఓపీటీ మీద వాటి మీద చేయడానికి అవ్వడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది డాడీ. నేను ఇంక ఉండలేము వచ్చేస్తామంటే, లేదురా నువ్వు స్వామికి దండం పెట్టుకో ఇలా చెయ్యి అని చెప్పి నేనే చెప్పాను. అలా అన్నట్టుగానే స్వామి అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనే వాడికి ఉద్యోగం రావడం జరిగిందండి. వేరే చోట అంటే చికాగోలో వీడు ఎంఎస్ చేశాడు. వేరే చోట అంటే వర్జీనియాలో ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ చికాగోలో ఉన్నప్పుడు వీడికి ఫ్రెండ్సు ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు. వర్జీనియా అనేది చాలా దూరం. అక్కడ ఎవరు లేరు. ఎక్కడో హోటల్‌లో అక్కడ దిగాలి అని పాపం చెప్పాడు. నేను ఒకటే చెప్పానండి. స్వామి ఉంటార్రా! నీకన్నా ముందు స్వామి నువ్వు వెళ్ళిన చోట ఉంటాడు. నువ్వేమి టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పడం జరిగింది. అలాగే డాడీ అన్నాడు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు ఆ వర్జీనియా వెళ్ళి ఆ జాబ్‌లో చేరిన 2 రోజులకి వాడికి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయట. స్వామి ఫోటో ఉంది. వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. ఎవరా చేస్తున్నారని చెప్పి వాడు అనుకోని చేసేసరికి వాళ్ళు అటునుంచి వీడు ఇండియన్ కదండీ! వాడు మాట్లాడుతున్నట్ట. "నేను సాయి భక్తులం. నువ్వు ఇండియా నుంచి వచ్చావు కదా!" అని చెప్పి మాట్లాడుతూ, "నీకు పుట్టపర్తి సత్యసాయిబాబా తెలుసా?" అని అడిగేత్తండి ఫస్ట్ క్వెషన్. ఆ వర్జీనియాలో ఆ ప్రెసిడెంటు, ఆ సత్యసాయి సంస్థ ప్రెసిడెంట్. పాపం మా వాడు చెప్పాడు, "తెలుసండి ఇలా మా ఫాదరు, తాతగారు అందరం కూడా మేము సాయి డివోటీస్" అని చెప్తే వాళ్ళు చాలా సరదా పడిపోయి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, "స్వామి 99థ్ బర్త్‌డే వస్తుందమ్మా. ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నువ్వు ఆ సెలబ్రేషన్ హాజరవ్వాలి. ప్లస్ నీ యొక్క అవసరమైతే నీ సర్వీస్ కూడా మాకివ్వాలి" అని చెప్పి వాళ్ళు పిలవడం జరిగిద్దండి. తీరా వాడు అక్కడ సంస్థ దగ్గరికెళ్తే సుమారు 150, 200 మంది ఉన్నారండి. ఇవాళ ఆ వర్జీనియా ఆ ప్లేస్‌లో ఇంచుమించు సాయి భక్తులందరూ కూడా ఇంతమంది ఉండడం, వాళ్ళందరూ కూడా వీడిని దగ్గర చేర్చడం, నిజంగా ఎంత చక్కగా ఉందంటే, ప్రతిరోజు కూడా అక్కడ ప్రతి శనివారం, ఆదివారం కూడా ఆదివారం సర్వీస్ అవుతుంది. శనివారం భజనలవుతాయి. ఎంతో చక్కగా ఉంది. వాడు ఒకటే చెప్తున్నాడండి. అక్కడ అందరూ కూడా మనందరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అనడం లేటండి. సాయి ప్రదేశ్ అంటున్నట్ట. వాడి పేరు సాయి ప్రశాంత్. సాయి ప్రశాంత్ ఫ్రమ్ సాయి ప్రదేశ్ అంటున్నట్ట. అంటే స్వామి మన రాష్ట్రంలో పుట్టాడు, మనతో ఉన్నారని చెప్పి వాళ్ళందరూ సాయి ప్రదేశ్ అంటారు. మనం ఒక్కళ్ళేమో ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాం. అంత రకంగా వాళ్ళంత భక్తి మార్గంలో ఉన్నారు. వీడికి కూడా ఒక మిరాకిల్ వాళ్ళే ఇల్లది చూపించడం, వాళ్ళే చేయడం. ఇవాళ మేము లేమన్న దగ్గర లేము అనేటువంటి ఇది లేదండి వాడికి. అంతా సాయి భక్తులు, సాయిమయమే అయిపోయింది. ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా భజనలకు వెళ్ళడం, ఆ సర్వీస్ పాల్గొనడం చేస్తున్నాడు. అంటే నేను ఒకటే మాట అన్నా, "నీకన్నా ముందే స్వామి అక్కడ ఉంటార్రా" అంటే, ఒక్కళ్ళు కాదు 200 మంది అక్కడ నాతోటున్నారు స్వామి అని చెప్పి మా అబ్బాయి చెప్పడం జరుగుతుందండి. సాయిరాం. సాయిరాం అండి. ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా వాడు ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడం, స్వామి ఎలాగా నీకు పుట్టినరోజు లోపున ఉద్యోగం ఇస్తార్రా, ఇస్తేనే నువ్వు ఉంది గాని లేకపోతే వచ్చేది గాని నేను చెప్పడం జరిగిందన్నాను. అదేవిధంగా వాడికి ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్జీనియాలో జాయిన్ అయ్యాడు. అయితే వాడు జాయిన్ అయిన ఒక 15 రోజులు, 20 రోజుల తర్వాత ఆ పక్కనున్న కొలీగ్‌తో మాట్లాడుకుంటూ ఉంటే తెలిసిన విషయం ఏంటంటే ఆయన అన్నట్ట, "ఈ ఉద్యోగం నీకు చాలా పెద్ద మిరాకిల్‌గా వచ్చిందయ్యా! లేకపోతే నీకు రాదు. వచ్చే విషయం కాదని." ఏంటి అదంటే
అసలు ఆ ఓపీటీ మీద ఆ కంపెనీలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటండి. ఓన్లీ సిటిజన్స్‌కే ఇస్తారట. అమెరికన్ సిటిజన్స్‌కే ఇస్తారట. అయితే వీడు అప్లై చేయడం, అది అప్లై చేసిన తర్వాత కింద వాళ్ళు హెచ్ఆర్ ఎవరో ఓకే చేయడం అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా అంటే హెచ్ఆర్ ఓకే చేసిన తర్వాత సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇలా 3 స్టెప్‌లు అయిన తర్వాత డైరెక్ట్ చైర్మన్ దగ్గరికెళ్తుందండి. చైర్మన్ అప్పుడు ఓకే చేస్తారు. అప్పుడు వీడికి ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటేనండి ముందు హెచ్ఆర్ చేశాడు. ఏమైందో తెలీదు కానీ వీళ్ళ యొక్క చైర్మన్ ఈ కంపెనీ చైర్మన్ ఇజ్రాయెల్‌లో ఉంటాటండి. ఆయన దగ్గరికి ఈ ఫైల్ వెళ్ళిపోయింది. ఆయన ఓకే చేస్తూ సంతకం చేసేట. చేసేసరికి వీళ్ళ దగ్గరకొచ్చింది. వీడినేమో పిలవడం జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత చూసుకుంటే వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ ఇంతమంది చెయ్యాలి గదా! ఇంతమంది చేయకుండా అసలు డైరెక్ట్‌గా ఈ ఫైలు చైర్మన్ దగ్గరికి ఎలా వెళ్ళింది? చైర్మన్ అసలు ఇవన్నీ చూడకుండా ఎలా ఓకే చేశారని చెప్పేసి వాడు వారం రోజులు చాలా కింద మీద పడ్డట్టండి. తికమక పడ్డట్ట. ఏం చేయాలి? ఈ ఉద్యోగం ఈ పిల్లాడిని ఆపేద్దామా? లేకపోతే తీసుకుందామా అని చెప్పి కూడా మీటింగ్ పెట్టుకుంటే ఆ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళన్నట్ట సరే డైరెక్ట్ ప్రెసిడెంటే మనకి ఓకే చేశారు గనక ఇప్పుడు మళ్ళీ మనం రీకనెక్ట్ చెయ్యొద్దు. ఏమీ చెయ్యొద్దు. సరే ఆ పిల్లని మనం తీసుకుందాం. ఇక మీద ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా మాత్రం మనం అందరం చూసుకోవాలి అని చెప్పి చెప్పేట్టండి. అంటే ఆ పక్క కొలీగ్ ఆయన మాట్లాడి చెప్పేట్టు ఇది ఒక పెద్ద మిరాకిలేనయ్యా! లేకపోతే నీకు అసలు రావాల్సినటువంటి ఉద్యోగం కాదు. చాలా ఇదయిన తర్వాత మేమందరం కూడా చాలా మీటింగ్‌లయ్యి మాకందరికి కూడా ఇవిచ్చారు అని చెప్పి. అంటే ఒక డైరెక్ట్‌గా మనకి తెలీదు. ఒక డైరెక్ట్‌గా చైర్మనే సంతకం చేయించాడు. ఇజ్రాయెల్‌కి వెళ్లి చైర్మన్ సంతకం చేయించాడంటే, అది సాక్షాత్తు భగవాన్ సత్యసాయి బాబా చేసినటువంటి ఇదే తప్ప రెండోది కాదని చెప్పి నమ్ముతున్నానండి. అదే విధంగా వాడక్కడికెళ్ళిన తర్వాత ఒక ఫ్లాట్ అది తీసుకున్నాడు. స్వామికి స్వామికంతా ఒక రూమ్ ఇచ్చేసాడు. ఆ రూమ్‌లో స్వామి సింహాసనం ఏసి స్వామి ఫోటో పెట్టడం, రోజు భజన చేయడం. చేస్తూ ఉంటే అదే వర్జీనియాలో ఒక 95 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటదండి. ఆవిడ కూడా కారులో భజనలకి వాటికి వస్తూ ఉంటారట. ఆవిడ ఒకరోజు ప్రత్యేకంగా మా వాడిని పిలిచింటండి. "నువ్వు నా దగ్గరికి రామ్మా" అని చెప్పి పిలిచి, వాడి చేత ఓ 2 పాటలు పాడించుకొని, "నీకొక గిఫ్ట్ ఇస్తున్నానని" చెప్పి ఒక ఫోటో ఇచ్చేటండి. ఆ ఫోటో ఏంటంటే అప్పట్లో ఆవిడ ఒక 40, 50 ఏళ్ల క్రితం వాళ్ళ స్వామి వాళ్ళ ఇంటికి స్వామి వస్తూ ఉండేవారట. "వస్తున్నావు కదా స్వామి! నువ్వు వస్తున్నట్టుగా నాకు ఏమిటి నిదర్శనం" అని చెప్తే స్వామి అన్నట్ట, "ఒక క్లాత్ వెయ్యి, క్లాత్ మీద నా పాదాలు పెడతానంటే" ఒక క్లాత్ వేయడం, స్వామి దాని మీద పాదాలు పెడితే అవన్నీ కూడా విభూతితోటి అచ్చులు పడడం జరుగుతుంది. అలాంటివి ఎన్నో క్లాతులు వేసి ఎన్నో ఫోటోలు అందరికి ఇచ్చింట. "ఒక్క ఫోటో నా దగ్గర ఉందమ్మా. ఇదిగో ఇది నేను నీకిస్తున్నాను. ఈ ఫోటో నీ దగ్గర ఉంచుకో. నీ మందిరంలో ఉంచుకో" అని చెప్పి మా వాడికి ఆ ఫోటో ఇవ్వడం జరిగింది. అంటే స్వామి సాక్షాత్తు వాడి దగ్గరికి ఆ రూపంలో వచ్చారని చెప్పేసి వాడే తెలియజేయడం జరిగిందండి. అంటే నమ్మిన వారికి నమ్మినట్టుగా స్వామి అనేక రూపాల్లో మనకి సహాయ సహకారాలు అందించడమే కాకుండా, "నేను నీ వెంట జంట తోడు నీడగా ఉంటున్నాను. నువ్వు ఏమీ ఆందోళన చెందనక్కర్లేదని" చెప్పి అనేక నిదర్శనాలు చూపిస్తుంటారండి. ఈ విధంగా మా అబ్బాయికి కూడా చూపించారు. ఆవిడ చెప్తున్న విషయాలు అన్నీ మాకు చెప్తూ ఉంటే మాకు కూడా ఎంతో ఆనందంగాను, ఎంతో ఇదిగా ఉంటుందండి. సాయిరాం. సాయిరాం అండి. అదేవిధంగా స్వామి మా అమ్మాయికి ఏ రకంగా ఉద్యోగం అది ఇచ్చారనేది కూడా ఇక్కడ మహా అద్భుతం అండి. పెద్ద మిరాకిల్ అది కూడాను. మా అమ్మాయి గాయత్రి ఇంజినీరింగ్ ఉమెన్స్‌లో ఇంజినీరింగ్ చేసింది. కంప్యూటర్ సైన్స్. చాలా చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకున్నది. అన్నీ ఫస్ట్ ర్యాంక్‌లేను మంచి మార్కులతోటి ఉండేది. అయితే అప్పుడు క్యాంపస్ వచ్చినప్పుడు అనేక కంపెనీలొచ్చాయి. ప్రతి దాంట్లోనూ కూడాను మరి ఎందుకో కానీ లాస్ట్‌లో వచ్చేసరికి తను మిస్ అవుతూ ఉండేది. అయితే తనతో తన కిందనున్న వాళ్ళు మామూలుగా అందరూ కూడా సెలెక్ట్ అవుతున్నారు కానీ తిను సెలెక్ట్ అవ్వలేకపోతాం. సరే అన్ని కంపెనీలు అయిపోయి ఫస్ట్ విప్రో వచ్చింది. తర్వాత వేరే వేరే కంపెనీలొచ్చాయి. ఆఖరిన లాస్ట్ టీసీఎస్ ఒకటొచ్చిందండి. టీసీఎస్ కూడా సేము ఇలాగే అయ్యేసరికి తను చాలా బాధపడింది. బాధపడుతూ ఇంటికొచ్చింది. ఈలోపు నాకు కూడా ఫోను చేశారు. నేను కూడా ఇంటికొచ్చాను. నాకు కూడా చాలా బాధ అనిపించింది. "స్వామి ఏంటి ఇలా చేసావు? ఇంత కష్టపడి నువ్వే కదా చదివించావు. ఇలాగా అన్నిట్లోనూ అందరూ అయిపోతున్నారు. ఆ పిల్లలందరూ కూడా దీంతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా దీని దగ్గర రావడానికే భయపడుతున్నారటండి. అమ్మో! తను ఏంటి ఫీల్ అవుతుందో ఏంటనుకుంటుందో. తను ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే, నేను ఆఫీస్ నుంచి అవాళ వచ్చాను. వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను. అంటే
నాకు అది స్వామి నాకు తలంపుకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన విషయం ఏంటంటే, "అమ్మ బాధపడకు. స్వామి నీకింతకన్నా మంచిదివ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా నీకు తప్పించేసారమ్మా. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. స్వామి తప్పకుండా నీకు ఇస్తారు, మంచిది ఇస్తారు, మంచి ఉద్యోగం వస్తుందని" చెప్తూ చిన్న ఉదాహరణగా, అమ్మ స్వామి ఒకసారి సాయి కులవంత హాల్‌లో ఉన్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి స్వామొస్తూ అందరికీ కూడా తలో కవర్ ఇచ్చారు. ఒక అబ్బాయి దగ్గరికొచ్చేసరికి మాత్రం కవర్ అయిపోయింది. కవర్ లేదు. వెళ్ళిపోయారు స్వామి. వెళ్ళిపోతే ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. అక్కడున్న పక్కనున్న పిల్లలందరూ కూడాను ఆ కవర్ ఓపెన్ చేస్తే అందరికీ 200 నోట్లు చొప్పున ప్రతి వాళ్ళ కవర్‌లోనుంటే వాళ్ళందరూ కూడా సరే నేను నా వందిస్తాను, నా వందిస్తానన్నా కూడా ఆ అబ్బాయి ఎవరి వంద తీసుకోలేదు. నాకు స్వామే స్వయంగా ఇవ్వాలి కానీ మీరివ్వడానికి వీల్లేదని చెప్పి చేశాడు. అయితే కొంతసేపు పోయేసరికి స్వామి మళ్ళీ ఒక కవర్ పట్టుకొని నేరుగా ఈ అబ్బాయి దగ్గరికొచ్చి ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆ కవర్ ఓపెన్ చేసి చూడమ్మా అంటే ఆ కవర్ ఓపెన్ చేస్తే అందులో 500 నోట్లున్నాయి. అప్పుడు స్వామి అన్నారట, "నీకు 500 నోట్లు ఇవ్వడానికని చెప్పి లోపలికెళ్ళానురా. నీవు ఈ లోపు నువ్వు ఇంత బాధపడుతున్నావు" అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయికి ఎలాగైతే ఇచ్చారో నీకు కూడా అలాగే స్వామి ఇస్తారమ్మా అని చెప్పి ఆ కథ చెప్పి ఆ పిల్లని ఓదార్చడం అంటే నేను అనుకున్నాను ఓదార్చామని చెప్పేసి సర్దుబాటు చేసాం. కానీ ఆ పిల్ల మాత్రం చాలా బాధగానే ఉంది. అది జరిగి ఒక 15, 20 రోజులు అయిపోయిందండి. మళ్ళీ రెగ్యులర్ అయిపోయాం. ఈ లోపున ఒకరోజు సడెన్‌గా మళ్ళీ కాలేజీ వాళ్ళు ఈ అమ్మాయిని రమ్మనమని కబురు పెట్టారండి. మళ్ళీ అప్పుడు విప్రో వాళ్ళొచ్చారు. మళ్ళీ "నువ్వు ఒకసారి రావాలి" అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా అమ్మాయి వెళ్ళడానికి ఇష్టపడలేదు. "వద్దు డాడీ మళ్ళీ ఇదొక నాకిది ఇప్పుడే నేను మర్చిపోయాను. నాకు వేరే కంపెనీకి అప్లై చేసుకుంటాను కానీ నేను వెళ్ళను" అంటే, "నేను అలా కాదమ్మా ఎందుకు పిలుస్తున్నారు? మనం వెళ్దాం పద" అని చెప్పి వెళ్ళడం జరిగిందండి. సరిగ్గా మేము వెళ్ళేసరికి అక్కడ బయట ఉన్న వాళ్ళ లెక్చరర్సు అందరూ విప్రో వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నారండి. అంటే సెకండ్ కౌన్సెలింగ్‌కి మళ్ళీ సెకండ్ క్యాంపస్ కండక్ట్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయిని ముందు మాట్లాడి, ఈ అమ్మాయిని చూసిన తర్వాతే అది చేద్దామని వాళ్ళు అనుకోవడం చేత మా అమ్మాయి గురించి వెయిట్ చేయడం జరిగింది. వస్తూనే మా అమ్మాయిని తీసుకెళ్ళడం, లోపల మాట్లాడడం, ఓకే చేయడం అని చేయడం జరిగింది. జరిగిన తర్వాత చెప్తే నమ్మరు. నిజంగా స్వామి మాట్లాడినటువంటి మాటలు, ఆ క్యాంపస్ ఇన్‌చార్జ్ ఎవరైతే ఉంటారో, ఆయన బయటకొచ్చిన తర్వాత ఆయన ఒక్కటే నన్నడిగాడు. "మీరు సాటిస్ఫై అయ్యారా?" అని నన్నడిగాడు. "అదేంటి సార్" అంటే, "లేదండి నేను చెప్తున్నాను. ఏ రోజైతే ఈ అమ్మాయిని మేము హోల్డ్‌లో పెట్టామో, ఆ రోజు నుంచి కూడా నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, ఈ కాలేజీ తాలూకు ఇవి తీసుకున్నప్పుడల్లా, ఈ అమ్మాయే నాకు గుర్తుకొస్తోంది. అయ్యో! ఈ అమ్మాయిని అనవసరంగా నేను హోల్డ్‌లో పెట్టాను. ఈ అమ్మాయిని తీసుకోవాలి, ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి నేనొచ్చాను. ఇవాళ మేము తీసుకున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్పి చెప్పడం జరిగిందండి. అంటే మన స్వామితోటి ఫైట్ చేసి, "స్వామి నీవు తప్ప మాకు మరొకటి లేదు" అని చెప్పి మనం గట్టిగా మనం ఫోటో దిగి చెప్పుకున్నట్లయితే, మన గురించి స్వామి ఎంత చేస్తారో. ఆ రోజు నుంచి కూడా ఏ రోజైతే మన స్వామిని ఆ రోజు ఉద్యోగం ఇవ్వలేని రోజు బాధపడుతున్నప్పుడు నేను చెప్పిన కథ గాని, నేను స్వామి ఫోటో దగ్గర చెప్పుకున్న విషయాలు గాని స్వామి విని, ఆ రోజు నుంచి కూడా ఈ పిల్లకి ఉద్యోగం ఇస్తేనే వల్ల కాదు అని చెప్పి ఆయన అనుకోవడం, అంటే విప్రో తాలూకా క్యాంపస్ చైర్మన్ అనుకోవడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత చక్కగా ఆ విప్రోలో జాయిన్ అయింది. చక్కగా ఉద్యోగం చేసుకుంటోందండి. ఇది మా అమ్మాయికి చేసినటువంటి పెద్ద మిరాకిల్ అండి. సాయిరాం. సాయిరాం అండి. ఇంకొక మంచి అనుభవం చెప్తాం. ఒకసారి నేను, మా అమ్మగారు, మా నాన్నగారు అందరం కలిసి పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. స్వామి ఆ టైంలో పుట్టపర్తిలో లేరు, బెంగుళూరు వెళ్ళిపోయారు ఆ రోజు. సరే బెంగుళూరే వెళ్దాం, వైట్‌ఫీల్డ్ వెళ్దాం అని అనుకోవడం. అదే ఎన్నో మాటలు పుట్టపర్తి వెళ్ళడం జరిగింది కానీ నేను ఎప్పుడూ కూడాను వైట్‌ఫీల్డ్ అనేది వెళ్ళలేదు ఎప్పుడూను. అదే ఫస్ట్ టైము. సరే ట్రైన్‌లో వెళ్ళాము. అక్కడ దిగి కొంచెం హెవీ లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా మోసుకొని తీరా మనం బెంగుళూరు స్వామి గేట్ దాకా వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయిందండి. అకామిడేషన్ అది క్లోజ్ చేసాం అని చెప్పడం జరిగింది. అప్పుడు సరిగ్గా సాయంత్రం 6 అవుతుంది. ఇక నేను చెప్పేది ఏంటంటే స్వామి తల్లిదండ్రుల గురించి ఎంత ప్రత్యేకంగా చూస్తారనే విషయం చెప్పడానికని చెప్తున్నాను. ఈ లోపల ఆ పెట్టెలు అవి మోసి అక్కడ పెట్టాం. ఇక్కడ అకామిడేషన్ అనేసరికి ఇక్కడ ఏం లేదండి మీరు బయటే చూసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ లోపల మా అమ్మగారు వెనక నుంచి వచ్చి ఏంటంటున్నారు అంటే, కొంచెం నేను ఈ అలసట మీద చికాకు మీద ఉండమ్మా నువ్వు మాట్లాడుకుని నేను మాట్లాడతాను కదా అని నేను కొంచెం అన్నాను. అని ఆ పెట్టి బరువుగా ఉంది అక్కడ పెట్టేసరికి ఎక్కడి నుంచి వచ్చారో ఒక ఆయన వచ్చాడండి, కాకి డ్రెస్లో ఉన్నాడు. ఆయన వచ్చి
సాయిరామ్ మీకు రూమ్ కావాలి కదా, నేను చూపిస్తాను రండి అని చెప్పి ఆ పెట్టెలు ఆయనే పట్టుకుని, మా అమ్మగారు మీ అమ్మగారు చేయి పట్టుకోండి మీరు, నేను పెట్టెలు నేను పట్టుకుంటానని చెప్పి మా అమ్మగారు మా నాన్నగారు నన్ను ఎదురుగుండా తీసుకుని వెళ్ళి ఒక రూముల దగ్గర తీసుకుని వెళ్ళి ఆయనతో అంటానమాట, వీళ్ళు 2 రోజులు ఇక్కడ ఉంటారు, నువ్వు కింద రూమే అయ్యి పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్తూ మీకు ఇక్కడైతే చాలా బాగుంటుందండి, ఉదయం నగర సంగీతానికి వెళ్ళడానికి అవుతుంది, దర్శనానికి వెళ్ళడానికి అవుతుంది, మీకు చాలా సదుపాయంగా ఉంటుంది, అందుకే మీకు ఈ రూమ్ చూపించాను అన్నాడు. రూమ్ చాలా బాగుంది, రూమ్లో దిగిపోయాం. నేనేమనుకున్నానంటే సరే ఆ హోటల్ తాలూకా అయ్యి ఉండొచ్చు, అందుకే మనకు చూపించాడు, సరే పాపం ఆయనకి ఏమైనా డబ్బులు అవి ఇద్దాంలే అనుకున్నా. కానీ ఆయన తర్వాత నాకు కనిపించలేదు. ఆ రూమ్ ఆయన్ని నేను అడిగాను, ఏమండి మాకు నిన్న తీసుకొచ్చి ఆయన పెట్టాడు కదా, ఆయన మరి రాలేదు ఏంటంటే, ఆయన రాడండి, ఆయన ఎప్పుడెప్పుడో వస్తూ ఉంటాడు కానీ ప్రత్యేకించి మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన మామూలుగా తీసుకొచ్చాడు అన్నాడు. ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజు మా అమ్మగారితో చిన్న కసినట్టుగా మాట్లాడటం కానీ, లేకపోతే పెట్టి మొయ్యలేకపోతాను అనుకోవడంతో స్వామే వచ్చి స్వయంగా పెట్టి మోసి ఆ రూమ్లో పెట్టి మాకు ఈ రూమ్ అది చూపించాడు కదా అని చెప్పి ఇప్పటికీ కూడా నాకు అనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా నేను ఎన్ని సంవత్సరాలు స్వామి దగ్గరికి వెళ్తున్నాను, అనేక రకాలుగా దర్శనాలు చేసుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా స్వామికి ఉత్తరం రాయలేదు. కాకపోతే ఆ రోజున మా అమ్మగారు బెంగళూరులో ఉన్నప్పుడు స్వామికి ఒక ఉత్తరం రాయొచ్చు కదా అంటే, వద్దమ్మా, ఎందుకు, స్వామి మన విషయాలన్నీ తెలుసు కదా, మళ్ళీ ఉత్తరం ఎందుకు రాయాలని నేను ఆవిడ రాయమని. సరే ఓ ఉత్తరం రాశాను. అక్కడ కూర్చున్నాం, రమేష్ హాల్లో కూర్చున్నాం. స్వామి ఎంతకీ రాలేదు, వచ్చిన మనిషి కూడా అలా దూరం నుంచి అలా వెళ్ళిపోయారండి, పక్కగా వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను, ఒక్కటే స్వామితో అన్నాను, స్వామి నేను ఎప్పుడూ కూడా నీకు ఉత్తరం రాయలేదు, రాయక రాసినందుకు ఇప్పుడు ఈ ఉత్తరం నీకు తీసుకోకపోతే నాకు ఇంకా బాధగా ఉంటుంది. మేము సాయంత్రం వెళ్ళిపోతున్నాం, నువ్వు ఇప్పుడు ఉత్తరం తీసుకోకపోతే ఎలా స్వామి, నువ్వు మళ్ళీ అలా వెళ్ళిపోయావు అని చెప్పి నేను అనుకోవడం జరిగిందండి మనసులోను. నిజంగా మన మాట ఎలా వింటాడో, మన హృదయవాసి కదండి స్వామి. ఆయన చేత ఎలా వెళ్ళిన మనిషి అలాగ మళ్ళీ అందరినీ దాటుకుంటూ అల్లంత దూరం నుంచి నా దగ్గరగా వచ్చి ఆ లెటర్ అని చెప్పేసి తీసుకున్నది జరిగిందండి. నిజంగా ఎంత ఏడుపు వచ్చిందో, స్వామి ఏంటి నా గురించి మళ్ళీ నువ్వు ఇంత దగ్గరగా వచ్చేవా అని చెప్పి అల్లంత దూరం నుంచి స్వామి ఇలా వంగుని నా ఉత్తరం తీసుకోవడం జరిగిందండి. ఇది చాలా నాకు ఇప్పటికీ ఎప్పుడూ అలా గుర్తుండిపోతున్నటువంటి అనుభవం. అదేవిధంగా మన అందరికీ ఎంతో మందికి మనం చెప్తూ ఉంటాం, అరే మీరు సాయి గాయత్రి చేయండినో, లేకపోతే భజనలకు రండి, లేకపోతే ఇంకోటి చేయండి, స్వామి మనం చూస్తారు మనం చెప్తాం. కొంతమంది ఆకర్షితులు అవుతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అలాగా నేను మా పిన్ని గారి అబ్బాయి ఉన్నాడండి, ఆయన్ని నాతో ఆయన ఐసీడబ్ల్యూ చేసిన వాడిని రోజు భజనకి రారా, స్వామికి దండం పెట్టుకో, నీకు బాగుంటుందని చెప్పి అనేకమైన స్వామి తాలూకు మిరాకిల్స్, స్వామి కథలు చెప్తూ ఉండడం జరిగింది. అలాగే స్వామి తాలూకు తపోవనం పుస్తకం నువ్వు చదువుకోరా, లక్షవారం నుంచి మొదలుపెట్టి చదువుకో, నీకు బాగుంటుందని చెప్పాను. అయితే ఆ అబ్బాయి చాలా అంటే అడగాలని అనుకోలేదు, కానీ ఒక క్వశ్చన్ నాకు వేశాడు, అన్నా నువ్వు అన్నీ బాగా చెప్తున్నావు, బాగుంది, మరి నీకెందుకు స్వామి సరైనటువంటి ఉద్యోగం చూపించలేదు అని చెప్పి నువ్వు ఎప్పుడూ అనుకోలేదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అయితే నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎప్పుడూ కూడా అనుకోలేదా స్వామి నాకు సరైన ఉద్యోగం చూపించలేదని. స్వామికి తెలుసు ఆయన ఎలాంటి ఉద్యోగం నా చేయించాలో, ఎలా ఉండాలో స్వామికి తెలుసు గనక నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఉద్యోగం ఇవ్వలేదు సరైనదని చెప్పేసి నీకు ఇవ్వడం చెప్పి నువ్వు అనుకోకు, నువ్వు మనస్ఫూర్తిగా దండం పెట్టుకో, నీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుందని చెప్తూ ఉండేవాడిని. అప్పట్లోనే పత్తియాత్రకు అందరం కూడా రెడీ అయితే ఆ అబ్బాయి కూడా టికెట్ కొనుక్కున్నాడు పత్తియాత్రకు వద్దామని. కానీ వాళ్ళ నాన్నగారికి అంత భక్తి అది లేకపోవడం వల్ల వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వెళ్ళడానికైతే వీలు లేదు, నువ్వు వెళ్ళడానికి వద్దని చెప్పి ఆయన ఆఫ్ చేయడం జరిగింది. అయితే నేను అన్నాను, తల్లిదండ్రులను ఎదిరించి నువ్వు పుట్టపర్తి వచ్చినా కూడా స్వామి నీకు దర్శనం అది ఇవ్వరా, మీ నాన్నగారు చెప్పినట్టే విను, రేపొద్దు నీకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఇంకెవరిని నువ్వు అడగక్కర్లేదు, నువ్వే పుట్టపర్తి వెళ్తూ ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పేవాడిని. ఆ అబ్బాయి కూడా వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు, ఉండిపోయాడు. తర్వాత ఎప్పుడైతే ఈ తపోవనం ఇచ్చి చదవమన్నానో ఆయన లక్షవానాడు తపోవనం మొదలుపెట్టాడండి. ఒకసారి సరిగ్గా ఆదివారం అంటే 4 రోజులు అయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం 5 గంటలకి ఆయనకి ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చిందండి. అంటే వాళ్ళ చిన్నాన్నగారు ఫోన్ చేశారట. ఆయన ఫోన్ చేస్తూ ఫోన్లో నువ్వు రైల్వేలో ఏ జాబ్ అయినా నువ్వు చేస్తావు కదా అని అడగడం జరిగింది. చేస్తానన్నాడు. అయితే ఫోన్ పెట్టేశాడండి. ఆయనకి చిత్తరంజన్ రైల్వేస్లో మామూలుగా క్లాస్ 4లో జాబ్ రావడం జరిగిందండి. అంటే వాళ్ళ చిన్నాన్నగారు అక్కడ PA to GM అవ్వడము, ఏదో రికమెండ్ చేయడం, ఏ రకంగానైతేనేమి ఆ పిల్లడికి ఉద్యోగం రావడం జరిగింది. ఇవాళ మంచి
ఆయన ఐసీడబ్ల్యూ అది చేయడం వల్ల ముందు క్లాస్ 4లో జాయిన్ అయినా కూడాను ఇప్పుడు A1 సెక్షన్ ఆఫీసర్ అయిపోయాడు. చక్కగా ఆయనే ఇప్పుడు పాస్లు అవి పెట్టుకుంటూ చక్కగా పుట్టపర్తి వెళ్తున్నాడండి. నేను ఒక్కసారి చదువురా తపోవనం నీకు ఇంత బాగుంటుందండి చెప్పేసరికి ఆయన పాటించి చేశాడు. చక్కటి మంచి ఉద్యోగం వచ్చిందండి. మనం ప్రతి వాళ్ళం కూడా మన వాళ్ళకి చెప్పాలి, స్వామి జీవిత చరిత్ర తపోవనం చదివినట్లయితే నిజంగా ప్రతి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయండి. అది నాకు ప్రత్యక్ష అనుభవం. ఆ పిల్లడు కూడా అందరికీ చెప్పి ఇవాళ అక్కడ ఆయన ఉన్నా కూడా అందరినీ ఎవరి ఎందులో ఉన్నా కూడా సాయి గాయత్రి చేయమని చెప్తాడు, తపోవనం చేయండి అని చెప్తాడు, సాయి నామం చేయండి అని చెప్తుంటాడు. ఆ పిల్లడు చేసే సేవ అదే. ఆయన రోజు రెగ్యులర్గా సేవకు రాకపోయినా కూడా ఆఫీసులో తన వృత్తిపరంగా ఎవరికి సర్వీస్ చేయాలో అంత సర్వీస్ కూడా చేస్తూ ఉంటాడు. ఇదే మరి స్వామి చెప్పింది కూడా, మనం ఓన్లీ స్కార్ఫ్లు వేసినప్పుడే సేవ కాదు, మనం వృత్తిలో ఉన్నప్పుడు తగిన పని చేయడమే సేవ అని చెప్పి స్వామి చెప్పినట్టుగా ఆ అబ్బాయి చేస్తున్నాడండి. సాయిరామ్. సాయిరామ్ అండి. మరొక అనుభవం అంటే స్వామి సర్వాంతర్యామి సర్వదేవతాతీత స్వరూపుడు మనం చెప్తూ ఉంటాం కదా, అలా నాకు జరిగిన అనుభవం స్వామి సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేటువంటి అనుభవం అండి ఇది. 2001 సంవత్సరంలో నేను మా అబ్బాయి, అప్పుడు మా అబ్బాయి సుమారు 6 years ఎంతోను, మేము మాల వేసుకోవడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. 40 రోజులు దీక్ష చేయడం, శబరిమల వెళ్ళడం కూడా జరిగిందండి. అప్పుడు మా గురుస్వామి తీసుకుని వెళ్ళారు. సరిగ్గా జనవరి 1 నాడు అయ్యప్ప దర్శనానికి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారండి. లైన్ కట్టమన్నారు. ఇద్దరం మా అబ్బాయి ఇరుముడి, నా ఇరుముడితోనూ లక్షల మంది జనాల్లో లైన్ కట్టడం జరిగిందండి. చాలా జనాల తోపులాటకి ఒక అరగంట సేపు నించున్నాం కానీ ఇంక నించోలేకపోయి బయటకు వచ్చామండి. బయటకు వచ్చి స్వామితోటి ఉండేటువంటి మనకు అనుబంధంతో అయ్యప్పతోటి, స్వామి అయ్యప్ప, ఏదో మేము సరిగా దీక్ష చేయలేకపోవచ్చు, అందుకే నీ దర్శనం మాకు అవడం లేదు, నీ దర్శనం ఇంక ఇప్పుడు చేసుకోలేమయ్యా, ఈ ఇరుములు గురుస్వామికి ఇస్తాం, మరోసారి వచ్చి నేను దర్శనం చేసుకుంటాం అని చెప్పడం. అదేవిధంగా స్వామి నువ్వే అయ్యప్ప అని తెలిసి కూడా నేను ఇక్కడికి వచ్చాను, నీకు అందుకే నా మీద కోపం, అందుకే నీ దర్శనం నాకు ఇవ్వడం లేదు, ఇవాళ అందులో జనవరి 1 కదా, నువ్వు కూడా అందరికీ దర్శనాలు ఇచ్చి అలసిపోయి ఉంటావు, అందుకే నీ దర్శనాన్ని మాకు ఇవ్వడం లేదు స్వామి, సరే ఈసారి పుట్టపర్తి వచ్చి నిన్నే దర్శనం చేసుకుంటానని చెప్పి ఒక అరుగు మీద కూర్చోవడం జరిగిందండి. కొంతసేపు పోయిన తర్వాత ఒక అబ్బాయి, మలయాళం అబ్బాయి వచ్చాడు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు, మంచినీళ్ళు తాగాం. తాగిన తర్వాత అబ్బాయి మలయాళంలో చెప్తున్నాడండి, కొంచెం ముందుకెళ్ళండి, డైరెక్ట్గా మిమ్మల్ని వదులుతారు, మణికంఠుడు ఉన్నాడు కదా అని చెప్పి, అంటే మా అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పడంతో ముందు అబ్బాయి మాట వినలేదు. కానీ కొంచెంసేపు ఎప్పుడైతే మంచినీళ్ళు అవి తాగాం, కొంత ఊపిరి పీల్చుకున్నామో, ఓ పావుగంట పోయిన తర్వాత చూద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ చాలామంది జనాలు, అక్కడ చాలామంది పోలీసు వాళ్ళతోటి అడుగుతున్నారు వదలమని. వాళ్ళు ఎవరిని వదలడం లేదు. సరే ఇంతమంది అడుగుతుంటే వదలడం లేదు, మనల్ని ఎవరు వదులుతారా అని చెప్పి అక్కడే నించుని అడిగేసరికి మీరు చెప్తే నంబరు, వెంటనే అక్కడ ఉన్న పోలీసు ఆయన లోపలికి వెళ్ళమని చెప్పాడు. కానీ ఆయన మలయాళం చెప్పడం వల్ల అది కూడా మాకు అర్థం కాకపోతే ఆయనే చుట్టూ సర్కిల్ ఉన్న తాడుని పైకెత్తి మా ఇద్దరిని లోపలికి తోసాడండి. సరిగ్గా ఇలా లోపలికి వెళ్ళడము, ఆ 18 మెట్లు ఎక్కడము, అయ్యప్ప దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా సుమారు 30 నిమిషాల్లో అయిపోయిందండి. అంటే ఎప్పుడైతే స్వామి నువ్వే అయ్యప్ప అని తెలిసి కూడా నిన్ను కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నీ కోపం వచ్చిందా స్వామి నేను అనడం, ఆ వెంటనే స్వామి నేను అయ్యప్ప ఇద్దరం ఒకటేదా, నా దర్శనం చేసుకో అని చెప్పి స్వామి ఇవ్వడం జరిగిందండి. ఇది నిజంగా ప్రత్యక్ష అనుభవం. నాకు నిజంగా ఎప్పటికీ కూడా గుర్తుంటుందండి. స్వామి సాక్షాత్తు అయ్యప్ప అని చెప్పి నేను తెలుసుకున్నాను. సాయిరామ్. మరొక విషయం అంటే ఇప్పుడు నేను అయ్యప్పది చెప్పినట్టుగానే స్వామి సాక్షాత్తు వెంకటరమణమూర్తి, వెంకటేశ్వర స్వామి అని చెప్పే విషయం ఇది మన అందరూ చాలామంది విన్న విషయమేను. మన యూట్యూబ్లో వచ్చింది. గోపి గారని చెప్పేసి మన హైదరాబాద్ యూత్, వాళ్ళ నాన్నగారికి జరిగిన అనుభవం ఆయన చెప్పడం, అది నేను వినడం కూడా జరిగింది. ఆ విషయం ఏంటంటే ఈ గోపి గారి నాన్నగారు సీతాపతి గారని చెప్పేసి ఆయన 2-3 జిల్లాలకి కలెక్టర్గా ఆయన చేసేవారు. ఇది 1960వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. ఆయన అనంతపురంలో చేసినప్పుడు ఆయన వెంకటరమణ భక్తుడు. ఆయన వెంకటరమణమూర్తి అనేకమైన పుస్తకాలు అవి కూడా రాయడం జరిగింది. అనేక కీర్తనలు, పుస్తకాలు అన్ని రాయడం జరిగింది. ఆయన అనంతపురంలో ఉన్నప్పుడు ఆయన ఉన్న స్టాఫు ఇక్కడ సత్యసాయిబాబా అని చెప్పి స్వామివారు ఉన్నారండి, ఆయన చూడ్డానికి మనం వెళ్దాం అంటే ఆయన పెద్దగా ఇష్టం లేదు. కానీ సరే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాయన కనుక పదండి చూద్దాం అని చెప్పేసి వెళ్ళారు. ఆయన వెళ్ళేసరికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే స్వామి తెలిసిన వాళ్ళు వస్తున్నట్టుగా బయట నించుని అల్లంత దూరం నుంచే
రా సీతాపతి రా రా అని పిలిచేటండి. ఒక్కసారి పేరు పెట్టి పిలవడంతోటి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అయితే ఆయన మళ్ళీ మనసులో అనుకున్నాడు, నేను కలెక్టర్‌ని కదా! నేనొస్తున్నానని నా పేరు అది కూడా ఈయనకి చెప్పుంటారు. అందుకే ఈయన పేరు పెట్టి పిలిచాడు. లేతే నా పేరు ఈయనకెలా తెలుస్తుంది అనుకున్నాడు. అది అయిపోయిన తర్వాత స్వామి దగ్గరగా పిలిచి, సరే మీరు అలసిపోయి వచ్చారు కదా! సాయంత్రం మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. సాయంత్రం మీతో మాట్లాడతానని చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళంతా మళ్ళీ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి, భోజనాలవి చేసి సాయంత్రం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఆయన పెద్దగా ఇంటర్వ్యూ కావాలని అనుకోలేదు ఈ సీతాపతి గారు. ఆయన కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చున్నారు. స్వామి మాట్లాడుతున్నారు. ఏంటంటే అప్పటిదాకా నేను కలెక్టర్‌ని, స్వామివారు ఇదని చెప్పి ఉద్దేశంతో నేను కూర్చున్నా. అప్పుడు స్వామి అంటారు, ఈయన అనుకున్నాడు స్వామి నాతో మాట్లాడుతా ఉన్నారు కదా! ఈయన కొన్ని విషయాలు మనం అడగాలి అని చెప్పి ఈ సీతాపతి గారు అనుకోని, స్వామి ఎప్పుడైతే మాట్లాడనేసరికి ఆయన అన్నాడు, స్వామి ఒక 3 విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు చెప్తారా అంటే, ఆ! తప్పకుండా అడుగు. నువ్వేం అడగదలుచుకున్నావో అడుగు నేను చెప్తానన్నా. అప్పుడు ఆయన అన్నాడు. అప్పుడు స్వామి తాలూకా అంగీకి చిన్న బంగారపు గుండీ ఉండేదండి. అది పెట్టుకొని ఉంటారు. స్వామి మీరు సన్యాసులు కదా! సన్యాసులు ఎవరైనా బంగారాన్ని వాటిని ఉపయోగిస్తారా? మరి మీకు ఆ ఉండి అది ఉంది కదా! అని అడిగారట. ఆహా! అవునా? సరే ఇంకోటి అడుగన్నా. మరి స్వామి సన్యాసులు పట్టు వస్త్రాలు అవి కూడా ధరిస్తారా? అని అడిగారట. ఆ! సరే. మూడో క్వెషన్ ఏంటని అడిగారట. స్వామి మరి మీరు ఈ బెంజ్ కార్లు అవి మీకున్నాయి కదా! ఈ కారుల్లో తిరుగుతూ ఉంటారు కదా! ఎవరైనా సన్యాసులు కారులో వాటిలోను తిరుగుతారా? అని అడిగారట అండి. ఆహా! అవునా సీతాపతి? చెప్తూ నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడివి కదా! నువ్వు నీ వెంకటరమణ గురించి నీకు అన్ని విషయాలు తెలుసా? అంటే, అన్ని విషయాలు తెలుసు స్వామి నాకు. మీరు అడగండి ఏదైనా నేను చెప్తాను అన్నారట. సరే, మరి మీ వెంకటరమణకి ఎటువంటి ఆభరణాలు వేస్తారు అని అడిగారట స్వామి. వజ్ర, వైడూర్య, మకుట మాణిక్యాలు అన్నీ వేస్తారండి. అన్నీ ఎటువంటి హారాలు వేస్తారో అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగిందట. ఆహా! అన్ని హారాలు వేస్తారా? ఓకే. ఓకే అన్నారట. మరి ఎటువంటి వస్త్రాలు కడతారు స్వామికి అంటే, పట్టు వస్త్రాలు కడతారు అని చెప్పి ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఆహా! పట్టు వస్త్రాలు వేస్తారు స్వామివారు. మరి మీ స్వామివారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు కదా! ఎలా ఊరేగిస్తారంటే బాజా భజంత్రితోనూ, ముత్యాల పల్లకీలోనూ వాటిలోనూ స్వామివారిని, అమ్మవారిని పెట్టి ఊరేగిస్తారండి అని చెప్తారు. అప్పుడు స్వామి చెప్తున్నట్ట, రాతి రూపంలో ఉండేటువంటి స్వామికే అని జరుగుతూ ఉంటే, సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన వెంకటరమణమూర్తినిరా నేను, నేను ఎంత వైభవంగా ఉండాలి అని చెప్పారట. చెప్తూ, సీతాపతి నీకో విషయం చెప్తాను. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నీ ఉద్యోగంలో జరిగిన విషయం చెప్తానని చెప్పారట. అది ఏంటంటే, ఓసారి ఆయన కర్నూలు కలెక్టర్‌గా ఉన్నప్పుడు, అక్కడ కొన్ని గొడవలు జరిగితే, ఈయన షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వడము, ఆ ఇవ్వడం వల్ల కొంతమంది చనిపోవడము, చాలా అల్లర్లు జరగడం కూడా జరుగుతూ ఉండేది. జరిగాయి. జరిగేసరికి చాలా కూడా ఆవేదన పడిపోయి, టెన్షన్‌లు పడిపోయి, వాళ్ళ ఇంట్లో ఒక రూమ్‌లోకొచ్చి, ఓన్లీ వెంకటరమణ ఫోటో ఎదురుగుండా, విగ్రహం ఎదురుగుండా ఆయన కూర్చొని, కొన్ని విషయాలు ఆయన మాట్లాడారు. వెంకటరమణతో చెప్పుకున్నారు. ఆయన ఆ రోజు ఏ రోజైతే జరిగిందో, ఏ రోజైతే ఆయన రూమ్‌లోకెళ్ళి వెంకటరమణతో ఎదురుగుండా కూర్చొని, ఏ విషయాలైతే మాట్లాడారో, అదే విషయాలు, అవే విషయాలు స్వామి ఆయనతో చెప్పడంతోటి, ఆయన అప్పటిదాకా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి, దబేల్న కింద పడిపోయి స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకొని, "స్వామి సాక్షాత్తు నీవే వెంకటరమణమూర్తి. ఇన్నాళ్ళు నేనెవరో అనుకోని, నిన్ను క్వెషన్స్ అవి అడుగుదామని నేను అనుకున్నాను స్వామి. నాకు ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తు మీరే వెంకటరమణమూర్తి" అని చెప్పి ఆయన నమ్మడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన కుటుంబం అంతా కూడా స్వామి భక్తులయ్యారు. స్వామి వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. ఎన్నో విషయాలు చేశారు. అంటే మన దీని ద్వారా స్వామే సాక్షాత్తు అయ్యప్ప స్వామి, స్వామే సాక్షాత్తు వెంకటరమణమూర్తి స్వామి, సర్వ దేవతాతీత స్వరూపుడండి. ఆయనే షిరిడీ సాయినాథుడు. ఆయనే ఇవాళ పత్తి సాయినాథుడు. మొత్తం అంతా కూడా స్వామి అని చెప్పి అందరూ తెలుసుకోవాలండి. సాయిరాం. సాయిరాం అండి. ఇప్పటివరకు కూడా స్వామివారితోటి మా కుటుంబానికి, నాకు ఉండేటువంటి అనుబంధాన్ని, అనుభవాల్ని మీకందరికీ కూడా చెప్పడం జరిగింది. అనుభవాలు చాలా చాలా ఉన్నాయండి. ఇవాళ పెడితే ఒక రోజు, ఒక ఎపిసోడ్ మనకు సరిపోదు. ఎంతో చెప్పవలసినవి ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జరిగిన అనుభవాలు చెప్తూ ఉంటే అది ఏది కూడా మనకి సరిపోదు. ఎన్ని పుస్తకాలు కూడా సరిపోవు. కానీ నాకు ముఖ్యమైనవి అనిపించినవి, నాకు గుర్తుకొచ్చినవి చెప్పడం జరిగింది. ఒక్కటేనండి. నమ్మండి. నమ్మండి. నమ్మి చెడినవారు లేరని చెప్పి స్వామి చెప్పారు. నమ్మండి. నామాన్ని చేయండి. నమ్ము నామం చెయ్యి. నువ్వు ఎక్కడున్నా
కూడా నేను చూస్తాను. మీ వెంట జంట తోడు నీడగా ఉంటానని చెప్పి స్వామి మనకి అను అనుగ్రహించారండి. అనేక మంది అనేక అవతారాలు భగవంతుడు ఎత్తాడు. కానీ ఏ అవతారాలను కూడా ఎవరు చెప్పలేదు. కానీ స్వామి చెప్పిందేంటంటే మరొక్కసారి చెప్తున్నాను. నా భక్తుల రక్షణార్థం నేనొచ్చాను. నా భక్తుల రక్షణార్థం నేనొచ్చాను. ఎక్కడున్నా కూడా వాళ్ళని నేను రక్షిస్తాను. నా దగ్గరికి రానక్కర్లేదు. నా ఫోటో దగ్గర చెప్పుకున్నా, లేతే నా నామాన్ని తలుచుకున్నా నేను చూస్తానని చెప్పారు. ఆ విధంగానే అందరిని కూడా స్వామి చూస్తున్నారు. ఇంకా ఎంతో మందికి ఎన్నో అనుభవాలున్నాయి. అవన్నీ కూడా మీకు తెలియజేస్తాం. కాకపోతే మీరందరూ కూడా నమ్మండి, విశ్వాసాన్నుంచండి, నామం చేయండి. చక్కగా సత్యసాయినాథుడు మనందరి వెంట జంట తోడు నీడగా ఉండి మనందరినీ కూడా కరుణతోటి చూస్తారని చెప్పి మరొక్కసారి చెప్తున్నాను. సాయిరాం. అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.